నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచి ఆదర్శం చాలా చాలా థ్యాంక్స్. మనలందరికీ గిట్లనే సపోర్ట్ చేయడం ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇక మీరు చేసి సపోర్ట్ న్యూస్ అయితే మాకైతే ఇక మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో ఎట్లా రుణపడి ఉండాలో అర్థమైతే లేదు. కానీ ఈ సపోర్ట్ న్యూస్ అయితే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గిట్లనే సపోర్ట్ చేయాలి మమ్మల్ని. మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు ఇట్లా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలి మనల ముందుకు అనిపిస్తుంది. కాబట్టి మీరు వీడియో ఇచ్చినాక ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చుకోకుండా పోకూడదు, సరేనా? సరే, కానీ ముందుగా మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ వస్తారు. మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ దాకా వస్తుంది. ఇక వీళ్ళకి మన వీడియో ఏంటంటే ఇద్దరు అక్కలు ఒక కామెంట్ చేస్తారు మన వీడియోల కింద. ఊర్లల్లో బట్టలు అమ్ముతారు కదా, ఇంట్లోనే ఊర్ల మటుకు ఇవాళ ఉద్దర సద్దర ఎట్లా పోతే ఉద్దర బట్టలు అమ్మితే ఎట్లెట్లుంటది కదా, చేయరా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే ఇక మనల కోసం తీసుకొచ్చిన వీడియో ఎట్లుందో చూదురు పదండి. అవు సరిత, బట్టలు తెస్తలేవేం పిల్ల, కట్టుకుంటానికి చీరలు ఉంటలేవు. ఏమో పట్నం పోయి కొనుక్కోవాలంటే లెస్స పిరం ఉంటున్నాయిరా. ఏడలేకపోతే అక్క టైం ఏడు ఉంటుందని ఇక నిన్న మొన్న ఊర్లో అక్కడిక్కడ తిరుగుడే అయింది. అయినా ఇట్లా మన ఊర్లో బట్టలు అమ్మాలంటే నాకు నచ్చలే తల్లి. అందరూ ఉద్దరని తీసుకుపోతుర్రు. అగో నా ఖాతా బుక్ చూడిపోయేమో ఒక్కొక్కరు 2-3 వేలు ఇచ్చేది ఉంది అక్క. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కానీ ఇక అందుకే బట్టలు తెచ్చుడు మానేసినక్క. అరే గట్ల అందరి కోసం గట్ల చేసావు చెల్లి. ఇక నేనేమో ఏడ కొనుక్కోకపోతే నీ దగ్గర బట్ట మంచిగా ఉంటుంటే ఇక నెలకి ఇచ్చినా నువ్వు సపరేట్ టూకుంటు చెల్లి. ఇంక 800 ఏమో బాగున్నదా చెల్లి నీకు? అయ్యో నువ్వు ఒకదాని 800 అంటున్నావు అక్క. ఎన్ని అసంటోళ్ళు 20-30 మంది మన ఊర్లో సగం పడ నా దగ్గరికి వచ్చి ఎగ్గి రాకుండే. వాళ్ళందరూ గట్ల ఇచ్చుకుంటూ ఆపేసిర్రు. ఏం చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి? అడుగుతానేమో రేపిస్తాం ఆపిస్తాని ఈ ఇంటికి రాకుంటే చెప్తిరి. ఇక ఏం చేయాలి చెప్పు? ఏ గాల కోసం తేకుంటుంటావా చెల్లి? జర కట్టుకుంటానికి బట్టలు లేవమ్మా, చీరలు తమాం లేవు, అన్ని గుడ్డి పిట్టలు పట్టేవాళ్ళు. మబ్బు అయినాయి. జరదే చెల్లి పుణ్యం ఉంటది. కానీ ఆకు సగ్గుకి ఇస్తావు మంచిగా అనిపిస్తాను దగ్గర తీసుకుని నెలకి కట్టుకున్నా ఏమనం చెల్లి. గట్నే తీసుకురారాదరా, మంచిగా గిరాక్ అవుతుంది. చూడు ఆదివారం మన ఊర్లకు ఒక బట్టలు వస్తుండు బండి మీద. ఆ దగ్గర మస్తు మంది తీసుకుంటారు. అటు లెస్స పిరం ఇస్తుండంటే అయినా అది ఆ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే మన ఊర్లో ఒక్క షాపు లేదు. తెచ్చేదాన్ని నువ్వు ఒకదాన్ని ఉండే. ఇక నువ్వు ఇట్లా బంద్ అయితే ఎవరి దగ్గర తీసుకోవాలని దాని దగ్గర అలవాటు అయ్యేరేమ్మా. కిందకు పోనీ అజిపు పైసలు అదే పైసలు నీకు ఇస్తారు తేరా చెల్లి. ఏమో అక్క ఏం దేవాలో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు. ఇక తెచ్చిన పైసలు ఇట్లా వెళ్ళాయని భయం అవుతుంది. ఒక అడుగు నువ్వు చెప్తుంటే ఇక అది ఇట్లా కరెక్టే. ఇక 2 పైసలు వస్తే నాకే వస్తాయి కదా మన ఊరిలో అనిపిస్తుంది. కానీ ఏమో అక్క ఇప్పటికిప్పుడు పైసలు ఏడాడక రావాలో ఏం కథను. అరే మామూలుగా తీసుకురావే అమ్మా, మామూలు సన్న చీరలు తీసుకురా. మంచిగా పోయినాయి అనుకో పట్టు చీరలు పట్టుకోనరా. గట్టి గిరాక్ అవుతుంది. మొత్తం ఏదేకుంటే నేను ఉత్తగానే ఉంటున్నావు ఇంట్లో. ఇంటికి తెచ్చి చెప్పు, నువ్వు ఉద్దరైతే ఇయ్యకు. ఏమోపో అక్క ఏం దేవాళ్ళు ఏమోపో. అరే గట్లా అనకు రా. ఇక అందరు అంటారు సరిత దగ్గర మంచిగా ఉంటది బట్ట చీరలు, ఎన్ని ఉతికినా ఖరాబ్ కాదేమ్మా బట్ట అని తలుగుతారు. తీసుకురా రాదురా. కాదక్క గరమ్నమ్మ ఓ అక్క బిడ్డ పెళ్లికి నా దగ్గర బట్టలు తీసుకుంది. 5-6 వేలు అయితే 1000 రూపాయలు చేతిలో పెట్టి పోయింది అక్క. ఏమనాలి చెప్పు? అట్లా ఉద్దర తీసుకుపోతే ఎట్లయితుంది? నేను 4 సంవత్సరాలు అవుతుంది అక్క బట్టలు లేక. అప్పటి సందుతగానే ఉంటున్నా. ఎందుకు తెస్తా నేను? పుణ్యానికి ఇద్దునా చెప్పు? నేనేమో పైసలు పెట్టి తెచ్చి పుణ్యానికి అందరి చేతిలో పోదునా చెప్పు? ఇక అట్లా నా పానం ధరిస్తలేదు అక్క. నువ్వేమనుకున్నా సరే. అసలు ఏం మనుషులే ఇక పోరికి బుత్తగా ఎట్లా వస్తుంది, మనం గట్లా ఉద్దర పెడితే ఎట్లా వెళ్తుంది అని ఆలోచించాలిగా. ఆ పొడి కూడా కష్టమే అని ఆలోచించాలిరా. గట్లా చేయుడు చాలా తప్పు. 5-6 వేలు చేసినప్పుడు ఒక 5 వేలు చేతిలో పెట్టి 1000 రూపాయలు లేచి చెల్లి తర్వాత ఇస్తా అంటే ఒక ఎత్తు. కానీ మరి గంత అద్మానం చేస్తారా? ఇగో ఏమనుకున్నా సరే చెల్లి గమనిక పెట్టు. కానీ అందరు మనల్ని అనుకుంటారు. మొన్న సరిత బట్టలు మంచిగా తీస్తుందమ్మా, మంచిగా ఉంటాయి క్వాలిటీ అని అంటారు. తీసుకురారే. అరే తీయక మా ఆయన అడుగుతా ఏమంటాడో చూస్తా. ఇక పైసలు ఎరికైనా తెచ్చిస్తేనేమో పోయి తీసుకొస్తాము. ఇక లేవే పైసలు నువ్వు మొత్తం లాస్ చేస్తున్నావు అని తెచ్చిండు అనుకో, సపరేట్ మూసుకొని కూర్చుంట. ఇక ఏం చేస్తా చెప్పు? ఏమో చెల్లి ఒకసారి అయితే అడిగైతే చూడు ఏమంటాడో. ఇక తెస్తే అయితే నీకు లాభమే చెల్లి. డబల్ మిగులుతాయంట చీరలలా. అక్కడ మదీనను ఎక్కడ సూరత్కి వచ్చి తెప్పిస్తారంట కొంతమంది. కానీ నీకు మదీనని దగ్గర అయితే చెల్లి గడవై తీసుకురా. ఆ మార్కెట్లో ముద్దుగా దొరుకుతాయంట, అగ్గుకు దొరుకుతాయంట బట్టలు. నీకు డబల్ మిగులుతాయి కదా చెల్లి. నీకు గిట్ట లాస్ కాకుండా చూసుకో. కానీ అడగనైతే అడిగి ఏమంటాడో చూసి తీసుకురా చెల్లి. సరే అక్క మరి చూస్తా. తెచ్చిందనుకో ఇక ఫోన్ ఇట్లా చేసి చెప్తా, సరేనా? ఇక గిదెను లయ్యాలంటే మన వీడియో కంటిన్యూషన్ రేపు పార్ట్ 1 వస్తుంది. ఇది ఉత్తి ప్రోమోనే. నెక్స్ట్ పార్ట్ 1 వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఈ వీడియో తప్పకుండా చూడు, రేపు వస్తుంది. చాలా సూపర్ గా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పోకుర్రి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ వస్తారు. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లాక్ వస్తుంది. రేపు వచ్చే మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా ఉంటది. ఇక వీడియో తప్పకుండా చూడరి. మరీ చెప్తున్నా, ఈ ఊర్లలో పరిస్థితులు గిట్నే ఉంటాయి. ఇక మేము చూస్తుంటాం కదా, ఇక అది కూడా మీకు చూపిద్దామని తీసుకొచ్చడం. సరేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్. రేపు మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం.